సో హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికి. నా పేరు త్యాగరాజ్, నిజామాబాద్ లో ఉంటాను. సో ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, పిహెచ్డి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో అందరు పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత డేటా షేర్ చేద్దాం మనం. ఎందుకంటే మనం నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ చాలా తరచుగా మనం ఎదుర్కొనే ప్రశ్న ఏంటంటే అది ఇలాంటివి చాలా చూసినాం, ఇవి మాకు తెలుసు, మేము విన్నాము, మా బాబాయ్ చేసిండు, మా మామ చేసిండు, మాకు తెలిసిన వాళ్ళు చేసిండు, మా ఫ్రెండ్ చేసిండు అని ఇట్లాంటి సమాధానాలు చాలా వింటుంటాం. సో అట్లాంటి వాళ్ళకు మనం సమాధానం చెప్పాలంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది, మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ కి నాలెడ్జ్ కి చాలా తేడా ఉంటది. ఇన్ఫర్మేషన్ ఎవరో చెప్పిందో వినడము, చూడడము, కానీ నాలెడ్జ్ అంటే నిజంగా ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనేది మనకు తెలుసుకోవడం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీని కెరియర్ గా చేస్తున్న వాళ్ళే అందరు కాబట్టి. సో కొంచెం ఈ డేటా గనక మన దగ్గర పెట్టుకున్నట్టయితే మనం ఫీల్డ్ లో చాలా ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయొచ్చు బిజినెస్ ప్లాన్. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా మందికి మోస్ట్ డిస్కస్డ్ బట్ లీస్ట్ అండర్స్టూడ్. చాలా విని ఉంటాం కానీ చాలా తక్కువ మందికి అర్థమై ఉంటది ఇండస్ట్రీ. సో ఇది గ్లోబల్ గా మనం చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 1920s లో స్టార్ట్ అయింది సార్. 1920s అంటే మోర్ దెన్ 100 years నుంచి రన్ అవుతున్న ఇండస్ట్రీ, సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఇండస్ట్రీ. ఈ రోజు మార్నింగ్ నేను ఒక వీడియో వింటున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 12 కోట్ల మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 12 crores అంటే 12 crores పర్సన్స్ మనకు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళు, అట్లా రిజిస్టర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే 12 కోట్ల మంది నిజంగా దీంట్లో ఇన్కమ్ పొందుతున్న వాళ్ళ డేటా. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చిన్నది కాదండి, మనం చాలా బూమింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. మనం చూసినట్టయితే ఐటీ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, ఇండస్ట్రియలైజేషన్, ఇట్లా చాలా రకరకాల ఇండస్ట్రీస్ మన కళ్ళ ముందే డెవలప్ అవుతూ వచ్చినాయి. బట్ రానున్న 50 సంవత్సరాలు ఏదైనా ఇండస్ట్రీ డెవలప్ కాబోతుంది, బూమింగ్ లో ఉండబోతుందంటే అది ఓన్లీ వెల్నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా కంపెనీస్ వెల్నెస్ ప్రొడక్ట్స్ తోటి కూడా డీల్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, మీకు అంటే ఎవరితోటి మాట్లాడినా కూడా హెల్త్ అవేర్నెస్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే బాడీకి ఏం కావాలా, మనిషి ఆయుష్ తగ్గడానికి రీజన్ ఏంది, సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆయుష్ని పెంచుకోవచ్చు అనే దాని మీద చాలా మంది మనం మాట్లాడుకుంటూ వింటున్నాం. అంటే వెల్నెస్ ఇండస్ట్రీ కరోనా వచ్చినప్పటి నుంచి మనం చూసినట్టే ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఏందో తెలిసింది మనకు. అండ్ మనకు సి విటమిన్ కానివ్వండి, అట్లానే మనకు చాలా రకాల సప్లిమెంట్స్ గురించి కూడా చాలా రకాలుగా విన్నాం మనం. అంటే మెడిసిన్స్ కాకుండా మన హెల్త్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేసి మీరు కొన్ని ఛానల్ చూస్తే మంతని సత్యనారాయణ కానవచ్చు మన తెలుగు రాష్ట్రాలలో, ఇంకా కొందరు వాళ్ళు ఆర్గానిక్ వేలో మన హెల్త్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దీని మీద వెల్నెస్ అండ్ దీని మీద బాగా అవేర్నెస్ పెరుగుతుంది. సో ఇక్కడ గ్లోబల్ టర్న్ ఓవర్ కనుక చూస్తే మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీది 2018 లో 180 బిలియన్స్ ఉండే, $183 బిలియన్. అంటే చాలా హ్యూజ్ టర్న్ ఓవర్, లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అదే 2020 నాటికి అది 200 బిలియన్స్ దాటింది. అంటే $183 బిలియన్ నుంచి $200 బిలియన్స్ క్రాస్ చేస్తుందంటే ఆ ఇండస్ట్రీ గ్రోత్ అవుతున్నది. సో ఈ ఇండస్ట్రీలో మనం షేర్ కనుక చూసినట్టయితే మనకు టాప్ లో నిలుస్తాయి యుఎస్ఏ, చైనా. సో ఆల్మోస్ట్ చైనా మనకంటే కొంచెం పాపులేషన్ ఎక్కువ ఉంటది. యుఎస్ఏ పాపులేషన్ చూసుకుంటే ఓన్లీ 37 crores పాపులేషన్. 37 crores పాపులేషన్, కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్న టర్న్ ఓవర్ మీరు చూసినట్టయితే 2,12,000 కోట్ల టర్న్ ఓవర్ జనరేట్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. అట్లనే మనకు జపాన్, కొరియా, బ్రెజిల్, జర్మనీ, మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా, ఇట్లా చాలా కంట్రీస్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలు, ఇవన్నీ కూడా టాప్ పర్ఫార్మింగ్ కంట్రీస్ ఇవి. బాబు సార్ స్క్రీన్ పోతుంది. సో అట్లనే మనం ఇండియా కనుక చూసినట్టయితే ఇండియాలో ఈ ఎరా ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. సో ఇండియాలో ఏ బిజినెస్ కూడా మనకు లేట్ గా స్టార్ట్ అవుతుంది, కానీ చాలా బూమింగ్ గా మనకు ఇప్పుడు చూడండి ఐటీ ఇండస్ట్రీ ఇండియాకి చాలా లేట్ గా వచ్చింది, కానీ దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది మన వాళ్ళే ఉన్నారు. టాప్ పర్ఫార్మర్స్ లైక్ సుందర్ పిచాయ్ చాలా మంచి ఇన్కమ్ అన్నారు ఐటీ ఇండస్ట్రీలో.
అట్లనే మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో ఎట్లా గ్రోత్ కాబోతుంది అనేసి కొన్ని గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్తున్నా. ఫిక్కీ అనేది ఏంటంటే ఆల్ ఇండస్ట్రీస్ ని వాళ్ళ ఎలా మానిటర్ చేయాలనే దాని మీద ఫిక్కీ ఆర్గనైజేషన్ కానీ, కేపీఎంజీ ఆర్గనైజేషన్స్ కానీ ఇవి ఏం చెప్తున్నాయి అంటే 2025 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో 65,000 కోట్ల టర్న్ ఓవర్ జనరేట్ చేయబోతున్నాయి. 65,000 కోట్ల టర్న్ ఓవర్ త్రూ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రాబోతుంది. ప్రెసెంట్ మనకు 10,000 కోట్ల పైన టర్న్ ఓవర్ జనరేట్ చేస్తున్నాం. ఇది రానున్న 5 సంవత్సరాలలో 65,000 కోట్ల టర్న్ ఓవర్ కాబోతుంది. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 65,000 కోట్ల టర్న్ ఓవర్ జనరేట్ చేయడం కాదు, ఈ 65,000 కోట్ల టర్న్ ఓవర్ జనరేషన్ లో మనం కూడా వాటాదారులు కావచ్చు ఈ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ నుంచి. ఎలా కావచ్చు అనేది మనం రానున్న ప్లాన్ లో చూస్తాం. బాపు సార్ నెక్స్ట్ స్లైడ్. సో మనం ఇది చేస్తున్న ప్రాసెస్ లో బాపు సార్ చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకి ఏంటంటే విన్ఫినిత్ అనే కంపెనీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ విన్ఫినిత్ అనే కంపెనీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఈ విన్ఫినిత్ కంపెనీ నుంచి మనము ఏ విధంగా ఇన్కమ్ రాబట్టుకోవచ్చు, ఏ విధంగా మనం దీంట్లో సక్సెస్ కావచ్చు అనే విషయాల మీద మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో విన్ఫినిత్ స్టార్ట్ అయ్యి 7 మంత్స్ అయిందండి. 7 మంత్స్ లో చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. చాలా మంది ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మిస్టర్ రాధాకృష్ణ, హీస్ ఫ్రమ్ ఖమ్మం. సో ఇది పాత స్టేట్మెంట్లు ఉన్నాయి నా దగ్గర, కొత్తవి లేవు. సో జూలై మంత్ లో ఈ పర్సన్ తీసుకున్న ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ 3,95,000 రూపాయలు, 3,95,000. బాపు సార్ టకా వేరే స్లైడ్స్ కూడా పెట్టేయండి. అట్లానే ఇంకా చాలా మంది పర్సన్స్ ఉన్నారు మన దగ్గర. అభిరామ్ సార్ అని, పావని మేడం అని, నరసింహ అనేసి, ఇట్లా చాలా మంది మన దగ్గర సక్సెస్ఫుల్ పర్సన్స్ వీళ్ళు ఉన్నారు. పొద్దున ఒక డేటా చూస్తున్నాను నేను, కంపెనీ షేర్ చేసిన డేటా. దీంట్లో మోర్ దెన్ 50,000 ఇన్కమ్ ఎర్నర్స్, 50,000 కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు 95 మెంబర్స్ ఉన్నారండి. అట్లానే 70,000 కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకునేవారు 63 మంది ఉన్నారు. అట్లానే 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు 45 మంది ఉన్నారు. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 7 మంత్స్. 7 మంత్స్ లో ఈ కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి 70 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. ఎవ్రీ మంత్ మనకు మోర్ దెన్ 10 crores టర్న్ ఓవర్ మనకు విన్ఫినిత్ కంపెనీ నుంచి జనరేట్ అవుతుంది. సో ఇంత విన్ఫినిత్ కంపెనీని స్టార్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురండి, మంజునాథ, మహేష్ దెగల, వరహాల్ రెడ్డి గారు అనేసి. దే ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మంచి డైరెక్ట్ సెల్లింగ్ లో 18-20 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు, గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వ్యక్తులు. వీళ్ళకు డిస్ట్రిబ్యూటర్స్ యొక్క ఎలా సక్సెస్ కావచ్చు, వాళ్ళకున్న హడల్స్ ఏంటి, వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలిసిన వాళ్ళు. సో వీళ్ళు కంపెనీ అందరూ ఎదగాల, కింది వాళ్ళకు కూడా. చాలా కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి, కింద ఉన్న వాళ్ళకి డబ్బులు రాదు. కాకపోతే వీళ్ళు డిజైన్ చేసిన ప్లాన్, బాబు సార్ నెక్స్ట్, వీళ్ళు డిజైన్ చేసిన ప్లాన్ ఎలా ఉందంటే మనకు ఈవెన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం చూసినట్టయితే ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ వస్తారు, యావరేజ్ పర్సన్స్ వస్తారు, కొందరు బిలో యావరేజ్ పర్సన్స్ కూడా వస్తారు. కాకపోతే యావరేజ్ పర్సన్స్ వచ్చిన వాళ్ళు, బిలో యావరేజ్ పర్సన్స్ ఉన్న వాళ్ళు సక్సెస్ కావడానికి డైరెక్ట్ సెల్లింగ్ ని నమ్ముకుంటారు, కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోతారు. ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఈ ఫీల్డే కాదండి, ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే వెల్ ప్రెజెంట్ చేయగలిగిన వాళ్ళు, మంచిగా మాట్లాడగలిగిన వాళ్ళు, మంచిగా మీటింగ్ చేయగలిగిన వాళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా సక్సెస్ అవుతారు. కానీ ఈ ప్లాన్ ఎలా డిజైన్ చేయబడింది అంటే ఒక యావరేజ్ పర్సన్స్ కూడా సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ డిజైన్ చేయబడింది. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకునే ముందు మనం ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పని చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది కనుక చూసినట్టయితే మనము ఆ ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ ని మనం కెరియర్ గా ఎంచుకోవాలంటే, ఇందాక నేను కొన్ని చెక్స్ చూపించినాను మీకు. బాపు సార్ మీకు రాధాకృష్ణ సార్ది, ప్రశాంత్ సార్ది 3 lakhs, 5 lakhs, 12 lakhs ఇట్లా ఇన్కమ్ ఎర్నర్స్ ది చూపించారు మనకు చెక్. ఇక్కడ అన్లిమిటెడ్ డబ్బుని సంపాదించుకునే అవకాశం ఉంటుంది సార్. అన్లిమిటెడ్ డబ్బు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు దీన్ని. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఎప్పుడు అంటామంటే, ఒకవేళ మన ఖర్చులు నెలకు 50,000 అనుకోండి, మనకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంటే దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. కానీ జనరల్ గా ఎట్లుంటది, మనకు ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ ఉంటది, ఇన్కమ్ తక్కువ ఉంటది. 20,000 జీతం ఉంటే ఖర్చులు 30,000 ఉంటాయి. మనకు 10,000 జీతం ఉంటే ఖర్చులు 20,000-30,000 ఉంటాయి.
సో ఇక్కడ మనకు అన్‌లిమిటెడ్ డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. రెండోది ఏందంటే ఆ డబ్బు ఏ నేచర్‌లో ఉండాలంటే పాసివ్ ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏందంటే మనం పని చేస్తేనే డబ్బులొస్తాయి. పని చేస్తే డబ్బులొస్తాయి. దాన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. జాబ్‌కెళ్తేనే డబ్బులొస్తాయి. యాక్టివ్ ఇన్‌కమ్. బిజినెస్ ఉంది. షట్టర్ ఓపెన్ చేస్తేనే డబ్బులొస్తాయి. యాక్టివ్ ఇన్‌కమ్. మీరు షట్టర్ క్లోజ్ చేసేస్తే డబ్బులు రావు. మీరు జాబ్‌కెళ్ళడం బంద్ చేస్తే డబ్బులు రావు. దీన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. అంటే మనం యాక్టివ్‌గా ఉంటేనే మన ఇన్‌కమ్ యాక్టివ్‌గా ఉంటది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకొక మంచి అవకాశం ఏందంటే, మీరు 3-5 సంవత్సరాలు గనక పని చేసినట్టయితే, మీరు తయారు చేసిన ఆర్గనైజేషన్, మీరు క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం పని చేయడం ఆపేసినా గూడా, ఆ డబ్బు అనేది పెరుగుతుంటది తప్ప తగ్గదు. ఎందుకంటే మనం చేయాల్సిన పని చేసేసినాం. ఆర్గనైజేషన్ క్రియేట్ జేసేసినాం. దాని తర్వాత మనకు రావాల్సిన డబ్బు వస్తూనే ఉంటుంది. అట్లనే మనకు సెక్యూరిటీ గూడా దీంట్లో చాలా బాగుంటది సార్. ఎందుకంటే మీరు ప్రొఫెషన్ జూసినట్టయితే మీరు జాబ్‌లో సెక్యూరిటీ ఏ విధంగా ఉంటదంటే ఒక జాబ్ జేసే పర్సన్ 1,00,000 సంపాదిస్తుండనుకుందాం. 1,00,000 సంపాదించే పర్సను ఏదన్నా కారణాలతోటి ఈ భూమి మీద లేడనుకోండి. ఆ ఫ్యామిలీకి ఆ ఇన్‌కమ్ రాదు. 1,00,000 ఇన్‌కమ్ ఆగిపోతుంది. ప్రొఫెషన్ జూసుకుంటే ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. మంచి ప్రొఫెషన్ ప్రాక్టీస్ జేస్తుర్రు. మంచి డాక్టరు. ఆయనకు నెలకు రూ. 1,00,000 వస్తుంది. ఏదన్నా కారణాలతోటి ఆ డాక్టర్‌కి ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే ఆ 1,00,000 ఇన్‌కమ్ ఆగిపోతుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు గనక చేసినట్టయితే, ఒక ఏదన్నా కారణంతోటి మనం ఈ భూమి మీద లేకపోయినా గూడా, మనం తయారు జేసిన ఆర్గనైజేషన్, మనం క్రియేట్ జేసిన టీమ్ పనిజేస్తూ ఉంటది గాబట్టి, సేమ్ ఇన్‌కమ్ మన ఫ్యామిలీకొచ్చే అవకాశం ఉంటది. సో, సక్సెస్‌ఫుల్ మనకు సెక్యూరిటీ గూడా ఇక్కడ మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. జనరల్‌గా జూస్తే మనము చాలా రకాల పనులు జేస్తుంటాం. పని ఎందుకు జేస్తామంటే డబ్బు కోసం జేస్తాం. కొందరు జాబ్ జేస్తారు, బిజినెస్ జేస్తారు, కొందరు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ జేస్తారు. చాలా రకాల పనులు జేస్తుంటాం. ఈ పని చేసిన తర్వాత వచ్చిన డబ్బుని ఏం జేస్తామంటే మనం ఖర్చు ఖర్చు పెడుతుంటాం. సో, దానికి దేనికి పెడుతుంటాం? హెల్త్‌కి పెడుతుంటాం, ఎడ్యుకేషన్‌కి పెడుతుంటాం, బట్టలకి పెడుతుంటాం, గోల్డ్‌కి పెడుతుంటాం, కొంత భాగం సేవింగ్ జేసుకుంటాం. ఎల్ఐసీ రూపంలోనో, చిట్టీల రూపంలోనో, బ్యాంక్‌లోనో సేవింగ్ జేస్తుంటాం. నిత్యావసరాల మీద ఖర్చు పెడతాం మనం. సో, ఇక్కడ జూసినట్టయితే మిడిల్ క్లాస్ కంటే బిలో ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ 50% ఖర్చులు నిత్యావసరాల మీదనే వెళ్తుంటాయి. సో, ఈ నిత్యావసర వస్తువుల్ని ఇక్కడ మన ఖర్చుల్ని మన ఆదాయంగా ఎట్లా మలుచుకోవచ్చు? ఇక్కడ జరిగేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంట్లో చూసినట్టయితే జనరల్‌గా చాలా మ మన ఇంట్లో ప్రొడక్ట్స్ వస్తుంటాయి. కోల్‌గేట్ పేస్టో, సంతూర్ సబ్బో, హెడ్ అండ్ షోల్డర్ షాంపూ, ఫ్రీడమ్ ఆయిలో, జెమినీ చాయ్ పత్తియో ఈ అన్ని కంపెనీలు మన ఇంట్లో ఒక 10, 15 కంపెనీలు డేరాయేసి కూర్చుంటాయి. ఈ 10, 15 కంపెనీలు ఏం చేస్తాయంటే మనకొచ్చే ఆదాయంలో నుంచి వాళ్ళ ఆదాయాన్ని జనరేట్ చేసుకుంటాయి. బాగా వినండి. మనకొచ్చిన ఆదాయం నుంచి మన ఖర్చులే వాళ్ళ ఆదాయంగా మారుతది. సపోజ్ కోల్‌గేట్ పేస్ట్ తీసుకున్నారు మీరు రూ. 50 పేస్ట్ వాడితే కంపెనీకి రూ. 2 ఆదాయం మీ నుంచి. మీరు ఒక ఫ్రీడమ్ ఆయిల్ పాకెట్ వాడిర్రంటే కంపెనీకి మీ నుంచి రూ. 5 ఆదాయం. మీరు ఒక హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వాడినట్టయితే మీ నుంచి కంపెనీకి రూ. 2 ఆదాయం. సో, ఇట్లా ప్రతి ఒక్క కంపెనీ మన దగ్గర నుంచి రూ. 2, రూ. 5, రూ. 10 తీసుకెళ్తూ ఉంటదన్నట్టు. సో, ఆ డబ్బునే మనం ఎలా తిరిగి పొందొచ్చనేదే నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ఇది జైనింగ్ బిజినెస్ గాదు. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మన డబ్బులు మనకెట్లా తిరిగి వస్తాయనేదే ఈ కాన్సెప్ట్. ఎట్లా? ఎందుకిస్తుంది? మనకు ఇన్ఫినిట్ డబ్బు ఎందుకిస్తుంది? మనమందరం మార్కెట్‌లో కస్టమర్స్. సో, మనం కస్టమర్స్ మనం కావాల్సిన మనకు వస్తువులు ఎక్కడ కొంటాం మనం? రిటైల్ షాప్‌లో కొంటాం. రిటైల్ షాపోళ్ళు ఏమన్నా తయారు చేస్తారా? చెయ్యరు. వాళ్ళు హోల్‌సేలర్ దగ్గర నుంచి తీసుకొస్తారు. హోల్‌సేలర్ డీలర్ దగ్గర నుంచి తీసుకొస్తారు డిస్ట్రిబ్యూటర్స్. డిస్ట్రిబ్యూటర్ సి అండ్ హాఫ్ ఏజెంట్, సి అండ్ హాఫ్ ఏజెంట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తాడు. సో, ఇక్కడ చూసినట్టయితే ఎంఆర్‌పి మనం రూ. 100 పెట్టి కొంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మనకు 30-40 రూపీస్ అయితుంది. సో, రిమైనింగ్ 60% అమౌంట్ ఎవరు? మధ్యవర్తులు తీసుకుంటారు. సో, ఈ మధ్యవర్తులకెళ్ళే డబ్బులే మనకిస్తది కంపెనీ. మధ్యవర్తులు ఏదైతే పంచుకుంటున్నారో దీనికి అడ్వర్టైజ్‌మెంట్ ఉండదు. అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చులుండవు. సో, అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చులకు ఏదైతే పోతుందో, హోల్‌సేలర్‌కి ఏదైతే పోతుందో, డీలర్‌లకు, డిస్ట్రిబ్యూటర్‌లకి ఏదైతే పోతుందో, ఆ అమౌంట్‌ని తిరిగి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అయితుర్రో, డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అయిన వాళ్ళకు ఈ కంపెనీ మనకు తిరిగి ఆ అమౌంట్‌ని చెల్లిస్తుంది. సో, అయినా గూడా మనకు తిరిగి చెల్లించినా గూడా ఒక డౌట్ ఉంటుంది. ఎందుకు కొనాలా మనము? విన్‌ఫినిట్‌లో ప్రొడక్ట్స్ కొనడంతోటి బిజినెస్ స్టార్ట్ జేసినట్టు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఎందుకు కొనాలా అనే దానికి మనం కస్టమర్ బెనిఫిట్ ఏంది? మనం విన్‌ఫినిట్‌లో కస్టమర్‌గా ఉంటే మనకేం లాభం? బిజినెస్ జేస్తే ఏం లాభం అనేది తర్వాత మాట్లాడుకుందాం.
సో మనం కస్టమర్‌గా ఉంటే ఏం లాభం అంటే మామూలుగా మనం కిరాణా షాప్‌లోనో, సూపర్ మార్కెట్‌లోనో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ కొంటుంటాం. ఇప్పుడు మేమేమంటున్నామంటే విన్‌ఫినిట్‌లో మనం ప్రొడక్ట్స్ కొంటే మనము ఆదాయం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం గూడా సంపాదించుకోవచ్చు. ఎందుకు ఆరోగ్యం సంపాదించుకోవచ్చు అంటే ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అన్నీ నేచురల్ ప్రొడక్ట్స్. ఈ నేచురల్ ప్రొడక్ట్స్ అంటే రేట్‌లేమో ఎక్కువుంటాయి అని అనుకోకండి. మార్కెట్ రేట్‌కి మనకు దొరుకుతాయి. ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. సపోజ్ మీరు జెమినీ చాయ్ పత్తి తీసుకున్నట్టయితే మార్కెట్‌లో మీకు ₹130 పర్ పావు కేజీ ఉంటది. మీకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ₹110కి వచ్చేస్తదది చాయ్ పత్తి. అది కెమికల్, ఇది నేచురల్ ప్రొడక్ట్ ఇది మనకు. ఇది ఈ టీ వాడినట్టయితే మనకు అసిడిటీ గాని, గ్యాస్ ప్రాబ్లమ్ గాని దూరమవుతది. అట్లనే మనకిక్కడ విన్‌ఫినిట్‌లో మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొడక్ట్స్ ఇస్తారు. ఆ మెంబర్‌షిప్‌కి గూడా ఎలాంటి డబ్బులు తీసుకోరు. ఇక్కడ ఎక్కడ గూడా ఏ ప్రాసెస్‌లో గూడా ఎవరికీ ₹1 చెల్లించేదుండదు. ₹1 తీసుకునేదుండదు. జస్ట్ మన ఐడీ ప్రూఫ్ మనం ఏమన్నా ఇచ్చినట్టయితే మనం రిజిస్టర్ గావచ్చు. మనకు ఎవరైతే కాల్ జేసిర్రో వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్ జేసిస్తారు మొబైల్‌లో యాప్ ద్వారానే. మనకొక మెసేజ్ ఒస్తుంది. దాంట్లో మనకు అకౌంట్ నంబర్, ఒక ఐడీ నంబర్ క్రియేట్ అవుతుంది. ఆ ఐడీ నంబర్ మనం యూజ్ చేసి కొన్నట్టయితే మనకు 20-30% డిస్కౌంట్ ఒస్తది. ఆ డిస్కౌంట్ లైఫ్ టైమ్ ఒస్తది. ప్రతి ప్రొడక్ట్ మీద ఒస్తది. ప్రతిసారి ఒస్తది. అదే గాకుండా అడిషనల్ బెనిఫిట్ ఏమంటే మనం కొన్న సెకండ్ బిల్ నుంచి ఒకవేళ మనకు ప్రొడక్ట్స్ నచ్చితే రీపర్చేస్ ఆఫర్ కింద మనం కొన్న ప్రతిసారి 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఒస్తాయి. సపోజ్ మనం రూ. 1000 ప్రొడక్ట్స్ కొంటే రూ. 100 సామాన్ ఫ్రీగా ఒస్తది మనకు. అట్లనే మనము ఒక 2000 వర్త్ ప్రొడక్ట్ కొంటే 200 సామాను మనకు ఫ్రీగా వస్తది. అంటే రెండో తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఈ ఆఫర్ రన్ అవుతుంది. అట్లనే మనకు 4% క్యాష్ బ్యాక్ వస్తది ఫ్రెండ్స్. మనం కొన్న దాని మీద మనకు కంపెనీ 4% నేరుగా ఎవ్రీ మంత్ మనకు ఫిఫ్త్ లోపే మన అకౌంట్‌లోకి డిపాజిట్ చేసేస్తది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బయట మనకు దొరికేటియన్ని కెమికల్ ప్రొడక్ట్స్. ఎంఆర్‌పీ రేట్‌కే కొనాలా మనం. అక్కడ ఫ్రీ ప్రొడక్ట్స్ గాని, క్యాష్ బ్యాక్ గాని ఎలాంటి ఆఫర్స్ ఉండవు. సో, మనం జస్ట్ కస్టమర్‌గా ఉన్నా మనం ఎవరికీ చెప్పకపోయినా ఈ బెనిఫిట్స్ మనకు దొరుకుతది. అట్లనే ఇంకొక అద్భుతమైన ఆఫర్ ఏందంటే కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ఏందంటే ఒకవేళ మన బిల్లు సెకండ్ నుంచి 12థ్ లోపు సింగిల్ ఇన్వాయిస్‌లో 2,500 అయిందనుకోండి. ఒక ఫ్యామిలీకి జనరల్‌గా 2, 3 వేలు ఖర్చవుతుంది. సో, ఆ 2, 3 వేల ఖర్చు మనం ఇక్కడ 2,500 పెట్టి సింగిల్ ఇన్వాయిస్‌లో కొంటే అలా 4 మంత్స్ కంటిన్యూ‌గా కొంటే ఫిఫ్త్ మంత్ 1,800 ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బాపు సార్ నెక్స్ట్. అట్లనే ఇట్లా ఎవ్రీ 4 మంత్స్ కొన్నట్టయితే ఫిఫ్త్ మంత్‌కి మనకు ప్రొడక్ట్స్ ఫ్రీగా రావడం జరుగుతది. ఇది గూడా మనకు ఈ ఆఫర్‌ని యూజ్ జేసుకోవచ్చు. సో, ఇట్లా జూసినట్టయితే మనం కస్టమర్‌గా ఉన్నా గూడా మనకు మోర్ దెన్ 50% బెనిఫిట్ దొరికే అవకాశం మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో దట్ టూ విన్‌ఫినిత్ కంపెనీలో మనం అది పొందొచ్చు. సో, ఏం జేయాలి? విన్‌ఫినిత్ కంపెనీలో బిజినెస్ స్టార్ట్ జేయాలంటే ఏం జేయాల? నేను చెప్పిన ఈ ఆఫర్‌లు గనక మీకు నచ్చినట్టయితే మీరేం జేయాలంటే ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలా? ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా బిజినెస్ స్టార్ట్ అయితది. మీకెవరైతే పిలిచిర్రో వాళ్ళతోటి రిజిస్టర్ చేసుకొని, ఆ ప్రొడక్ట్‌ని వాడి ఒకవేళ మీకు ఆ ప్రొడక్ట్స్ నచ్చితే ఈ ప్రొడక్ట్ గురించి, ఈ కంపెనీ గురించి మనము మన ఫ్రెండ్స్ తోటి, మన రిలేటివ్స్ తోటి షేర్ చేయాలి. షేర్ చేయడం అంటే ఏంది? ఇది గూడా మనం చేసే పని. ఎట్లా? ఇప్పుడు మనం సపోజ్ ఒక డాక్టర్ గురించి రిఫర్ చేస్తుంటాం. ఒక బట్టల దుకాణం గురించి రిఫర్ చేస్తుంటాం. గోల్డ్ షాప్ గురించి రిఫర్ చేస్తుంటాం. మూవీస్ గురించి రిఫర్ చేస్తుంటాం. అదే విధంగా ఒక సిస్టమాటిక్ వేలో మనం దీన్ని గనక రిఫర్ చేసినట్టయితే మనకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి వాళ్ళు కొన్న దాని మీద గూడా మనకు కంపెనీ 8 రకాల ఆదాయాలు ఇస్తది. ఆ 8 రకాల ఆదాయాలు ఏందనేది మనము కొన్ని వీడియోస్ పంపిస్తాం. ఆ వీడియోలో మీరు జూసుకోవచ్చు. మనకు కంపెనీ ఏ ఏ రకాలైన ఆదాయాలు ఇస్తుంది మనకనేసి. సో, కస్టమర్‌గా ఉంటే మనకు 5 రకాల బెనిఫిట్స్. మనం ఇది వేరే వాళ్ళకి షేర్ జేసినట్టయితే వాళ్ళు కొన్న దాని మీద మనకు యావరేజ్‌గా కొంచెం ఎక్కువ గావచ్చు, కొంచెం తక్కువ గావచ్చు. 5% కమిషన్ మనం పొందొచ్చు. ఆ 8 రకాల ఆదాయాల్ని కలుపుకొని. దాంట్లో మనం లెవెల్‌ని బట్టి మనకు కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ అచీవ్ అయితున్న కొద్దీ మనకు బిజినెస్ బిల్డర్ బోనస్ అని, టీమ్ బిల్డర్ బోనస్ అని, లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ అని, ఇన్ఫినిటీ బోనస్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, లగ్జరీ ఫండ్, ఫారెన్ ట్రిప్స్ కోసం అట్లా మనకు చాలా రకాల ఆదాయాలుంటాయి. సో, ఆ ఆదాయాల్ని మనం తీసుకోవచ్చు. సో, ఎట్లా వర్కౌట్ అయితుంది? ఇన్ఫినిట్‌లో ఎట్లొస్తాయి డబ్బులు అంటే మనం ప్రొడక్ట్స్‌ని వాడుతూ ఇది మనం చేసే పని. ఈ బిజినెస్‌లో ఉన్నా లేకపోయినా బయట నుంచయితే మనం ప్రొడక్ట్స్ కొంటూనే ఉంటాం. ఆ కొన్న ప్రొడక్ట్స్ మనం వాడుతూనే ఉంటాం. సో, ఆ వాడడం వల్ల మనకు నేనిందాక చెప్పాను కోల్‌గేటో, సంతూరో, ఫ్రీడమో, జెమినో ఈ వివిధ రకాల కంపెనీకి డబ్బులెళ్తుంటాయి.
ఆ డబ్బులు మనం తిరిగి పొందే అవకాశం ఉంటది. ఆ ప్రొడక్ట్స్ వాడి మనం నచ్చి, మనము కొన్ని ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి, బిజినెస్ ఎట్లా చేయాలో ఎక్కువ మంది నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే, విత్ ట్రైనింగ్ తీసుకోకుండా బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. చాలా ఫెయిల్ అయితారు ఫ్రెండ్స్. ఈ బిజినెస్‌లో ఎట్లా స్టార్ట్ చేయాలి? ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అని మనకు అనుక్షణం గైడ్ చేస్తూ మనకొక టీమ్ ఉంటది. ఆ టీమ్ సపోర్ట్ తీసుకొని గనక మనం వర్క్ చేస్తే, ఈ విధంగా డబ్బు సంపాదించొచ్చు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చూడండి. ఎగ్జాంపుల్ మీరు జనవరి మంత్‌లో బిజినెస్‌లో జాయిన్ అయ్యారు. మీకు ప్రొడక్ట్స్ నచ్చినాయి. నచ్చిన తర్వాత ఆ నెలలో మీరు ఒక పర్సన్స్‌ని ఈ బిజినెస్‌కి తీసుకొచ్చారు. ఓన్లీ 1 పర్సన్. ఎందరైతారు? ఇద్దరు. ఫిబ్రవరిలో ఏం చేస్తారంటే మీరు, మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇంకొక నెలలో ఒక్కరిని, మీరొకరిని, మీ ఫ్రెండ్ ఒకరిని తీసుకొచ్చయితే మీ టీమ్ సైజ్ 4 మెంబర్స్ అవుతుంది. అట్లనే మార్చ్ నెలలో ఆల్రెడీ ఉన్న నలుగురు, ఇంకొక నలుగురిని తీసుకొస్తే 8 మంది అవుతారు. ఏప్రిల్ నెలలో ఆల్రెడీ ఉన్న 8 మంది తలా ఒక్కొక్కరిని ఒక్క నెలలో ఒక్కొరిని మనం ఈ బిజినెస్‌లో తీసుకొచ్చినా గూడా 16 మంది అయితుంది మీ టీమ్ సైజ్. అట్లనే మే నెలలో 16 మంది, ఇంకొక 16 మందిని తీసుకొస్తే 32, 32 మంది, ఇంకొక 32ని తీసుకొస్తే 64, 64 ఇంకొక 64 మందిని తలా ఒక్కొరిని నెలకు తీసుకొచ్చిన 128 మంది. 128 మంది నెలకి ఒక్కొరిని బిజినెస్‌లో స్పాన్సర్ జేషినా గూడా 256 మంది. అట్లా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి దీన్ని పవర్ ఆఫ్ కంపౌండింగ్ అంటారు ఫ్రెండ్స్. 1000, 2000 మంది టీమ్ ఉంటది. 2000 మంది నెలలో ఒక్కొక్కరిని తీసుకొచ్చినా గూడా సంవత్సరంలో 12 నెలల్లో మీ టీమ్ సైజు 4000 మంది అయితది. ఈ 4000 మంది మీ నెట్‌వర్క్‌లో భాగమన్నట్టు. ఇది మీ నెట్‌వర్క్. సో, ఈ నెట్‌వర్క్‌ని వాళ్ళు నెలకు రూ. 1000 వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఇన్ఫినిట్ నుంచి కొన్నా కూడా 40,00,000 టర్నోవర్ అయితది. నేను చాలా యావరేజ్‌గా తక్కువ ఏసి చూపిస్తున్నాను. 5% కమిషన్ తీసుకున్నా గూడా మనకు రూ. 2,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు మనం. ఆల్రెడీ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇందాక నేను బిగినింగ్‌లో మీకు కొన్ని చెక్స్ చూపించాను. ఆల్రెడీ దీంట్లో ఎంతమంది సక్సెస్ అయ్యారని చూపించాను. 50,000 ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు 97 మెంబర్స్. అండ్ బాపు సార్ స్క్రీన్ పోయింది. అండ్ 1,00,000 పైన తీసుకునే వాళ్ళు 40 మంది, 45 మంది ఉన్నారు. అండ్ 5,00,000 పైన తీసుకునే వాళ్ళు నలుగురు, ఐదుగురున్నారు. ఇదంతా 7 మంత్స్‌లో క్రియేట్ అయింది ఫ్రెండ్స్. సో, దీంట్లో 40,00,000 టర్నోవర్ 1 ఇయర్‌లో క్రియేట్ చేయొచ్చు. మనం సిస్టమేటిక్‌గా ట్రైనింగ్ తీసుకుంటూ సిస్టమ్‌ని గనక ఫాలో అయితే. సో, దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పని చేయకుండా డబ్బు రాదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ గూడా మీరు చేస్తున్న పని చేసుకుంటూ దీన్ని ఒక సిస్టమేటిక్ వేలో రోజుకు గంటనో, 2 గంటలు ఒక పద్ధతి ప్రకారం ట్రైనింగ్ తీసుకుంటూ వారం రోజులు పని జేసి ఏడో రోజు ట్రైనింగ్ జేస్తూ, వారం రోజులు పని జేసి ఏడో రోజులు ట్రైనింగ్ జేస్తూ, ట్రైనింగ్ జేయడంలో మీకు హెల్ప్ జేయడానికి అప్లయన్స్ ఉంటారు. ఆ 40,00,000 టర్నోవర్‌లో 2,00,000 ఇన్‌కమ్ అని జెప్పాను. దాంట్లో 50% జరిగినా గూడా 1,00,000 ఇన్‌కమ్ పర్ మంత్ తీసుకోవచ్చు. మరీ వర్స్ట్ కేస్‌లో 25% అది జరిగినా కూడా నెలకు రూ. 50,000 ఒక సంవత్సరం లోపు మనం జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంత అద్భుతమైన ప్లాన్. దీన్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. దీన్ని గనక మనం అర్థం చేసుకున్నట్టయితే మనం దీంట్లో అద్భుతంగా రాణించొచ్చు. సో, ఈ విధంగా మనం ఈ ఇన్‌కమ్ ప్లాన్‌ని ఒక సిస్టమాటిక్ వేలో అప్లైన్ హెల్ప్ తీసుకుంటూ, సిస్టమ్‌ని ఫాలో అయితూ ట్రైనింగ్స్ తీసుకోండి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఫెయిల్ అయ్యేదెక్కడంటే వితౌట్ ట్రైనింగ్ వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏ పని చేసినా గూడా మీరు జాబ్‌లో ఎక్కినా గూడా ఫస్ట్ వారం రోజులు, నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు పని అప్పజెప్తారు. ఒక డాక్టర్ ఉన్నాడనుకోండి 4 ఇయర్స్ డాక్టర్ కోర్స్ చేసిన తర్వాత గూడా ఒక సీనియర్ డాక్టర్ దగ్గర ఒక 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఆయన ట్రీట్‌మెంట్ జేయడం స్టార్ట్ జేస్తాడు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో జనాలు ఎందుకు ఫెయిల్ అయితారంటే, ట్రైనింగ్ తీసుకోకుండా, మీటింగ్‌లకు అటెండ్ అవ్వకుండా, ఎలాంటి వీడియోస్ ఇనకుండా, మనం ట్రైనింగ్ తీసుకోవాలంటే మనకు యూట్యూబ్‌లో చాలా మీటింగ్స్ ఉన్నాయి. మనం ఏ బిజినెస్ అయితే జేస్తున్నామో, ఆ బిజినెస్‌లో ఉన్న ప్రొడక్ట్స్ తెలవాలా, ఆ బిజినెస్‌లో మనకు అమౌంట్ ఎట్లా వస్తదో తెలవాలా, ఏ లెవెల్‌లో పోతే ఎంత అమౌంట్ వస్తదో తెలవాలా, మనం జనాలతోటి ఎలా మాట్లాడాలో తెలవాలా, వాళ్ళతోటి ఏ విధంగా డీల్ జేయాలా అనేది తెలవాలా. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం బిజినెస్ స్టార్ట్ జేసినట్టయితే డెఫినిట్‌గా సక్సెస్ వస్తది ఫ్రెండ్. ఎందుకంటే ఇక్కడ చాలా ఆర్డినరీ పర్సన్స్ కూడా ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్‌ని లీడ్ జేస్తున్న వాళ్ళున్నారు. మీరు ఇందాక చూసిన చెక్కులలో మిస్ పావని గారు జస్ట్ ఇంటర్మీడియేట్ చదువుకున్న ఆమె
ప్రైవేట్ జాబ్ 5-6 వేలకు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఒక ఫ్రెండ్ ద్వారా ఈ బిజినెస్ అవకాశం తెలుసుకొని ఈ బిజినెస్‌లోకొచ్చి నెలకు 3.5 లక్షలు తీసుకుంటున్నది ఆ మేడం. ఈ స్క్రీన్ మీద చూసినట్టు ఈమె పావని గారు నెల్లూరులో ఉంటారు. ఆమె జులై మంత్ మనం ఇన్‌కమ్ చూసినట్టయితే 3,69,000. సో, ఇట్లా అంటే దేన్నైనా గూడా మనం నమ్మి దాన్ని నేర్చుకొని పని జేసిన వాళ్ళు సక్సెస్ అయితారు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది బస్‌లో కర్చీఫ్ ఏసినట్టు అనుకుంటారు. అంటే మనం ఇద్దరిని జాయిన్ జేసేస్తే అయిపోతది. ఆ కర్చీఫ్ నాకే అనుకుంటారు. అట్లా గాదు ఫ్రెండ్స్. మనం బయట కష్టపడాలా, ఇక్కడ కష్టపడాలా. కానీ ఇక్కడ కష్టపడితే ఏందంటే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించొచ్చు. అది పాసివ్ ఇన్‌కమ్ అయితది. మంచి సెక్యూరిటీ ఉంటది. మంచి రివార్డ్స్ ఉంటది. మంచి రికగ్నైజేషన్ ఉంటది. వీటితో పాటు అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడతాం గాబట్టి మనకు మంచి హెల్త్ అండ్ మంచి వెల్త్ ఒస్తుంది ఫ్రెండ్స్. సో, అర్థం గాకపోతే మీకు ఇన్వైట్ జేసిన వాళ్ళకి అడగండి. వాళ్ళ ద్వారా తెలుసుకోండి. కానీ ఈ బిజినెస్ గురించి ఈ ఇండస్ట్రీ గురించి నేను మీకు చెప్పినా గదా! రానున్న 20, 30 సంవత్సరాలలో ఇండియాలో చాలా బూమింగ్‌గా ఉండబోతుంది. ఈ ఇండస్ట్రీలో మీకు కొంచెం విని ఉండొచ్చు, కొంచెం తెలిసి ఉండొచ్చు. మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎందుకు ఈ ఇండస్ట్రీలో చాలా మంది నమ్మరంటే కొన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అంటే డబ్బులు కట్టడం, ఇది జేయడం దాని ద్వారా ఇది ఇండస్ట్రీలో కొంచెం నమ్మకం అనేది తక్కువున్నది. కానీ ప్రొడక్ట్ బేస్ ఉన్న కంపెనీస్ ఏవి కూడా దీంట్లో అన్‌సక్సెస్‌ఫుల్ కాలేవు. ఇన్ఫినిట్ ఒకటే కాదు 23 లీగల్ కంపెనీస్ ఉన్నాయి ఐడీఎస్ఏ ద్వారా మనకు. సో, వీటన్నిటిలో ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది మంచి ఇన్‌కమ్‌ని ఎర్న్ చేస్తున్నారు. సో, థిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో, మనకు ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది బాపు సార్ చెప్తారు మీకు ఒక 2 మినిట్స్‌లో. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. ఓవర్ టు బాపు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మన కంపెనీ గురించి కానీ, మన ఇన్‌కమ్ ఎట్లా జనరేట్ చేస్తుందో చాలా బాగా చెప్పారు. అండ్ మన కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ అనేది మీకు ఇప్పుడు డిస్‌ప్లే మీద పెట్టాను. సో, ఎందుకంటే మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనకు ఆల్ ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నప్పుడు మనం కంపెనీ కూడా అప్డేట్ అయ్యి మనం ప్రతి ప్రొడక్ట్‌ని ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కి ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఈ విధంగా కూడా మనకు స్టోర్స్ గానీ, సర్వీస్ అనేది గానీ చాలా బాగా మనకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఒక్కడ మన ప్రొడక్ట్ మాత్రం కంపల్సరీ వాడాల్సిందే. ఎందుకంటే మార్నింగ్ లేవగానే పేస్ట్ అయితే కంపల్సరీ కావాలి. ఆ పేస్ట్ అనేది మనం ఆ కంపెనీలో ఎందుకు కొనాలి, ఈ కంపెనీలో ఎందుకు కొనాలి అని అనుకోకుండా మనం మనకంటూ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే, మన నెట్వర్క్‌లో కొంతమందుంటారు. మనం ఆల్రెడీ ఎవరెవరి నెట్వర్క్‌లో మనం పనిచేస్తున్నాం. సో, ఆ నెట్వర్క్ కాకుండా మనకంటూ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే, ఈ నెట్వర్క్‌లో మనం ఉంటే సో, ఆల్‌మోస్ట్ అమౌంట్ అనేది నెట్వర్క్‌లో ఉంటది కాబట్టి, మనకంటూ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకునే స్తోమత గాని, అమౌంట్ గాని మన దగ్గర లేదు కాబట్టి, మనకు ఆల్‌మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ ఒక దగ్గర పెట్టుకొని, కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసుకొని, స్టోర్ మెయింటైన్ చేసుకుంటూ, మీరు జస్ట్ కస్టమర్‌లని క్రియేట్ చేసుకొని మా స్టోర్‌కి పంపిస్తే, మీకు నెట్వర్క్ క్రియేట్ చేసుకొని మీకు అమౌంట్ ఇస్తాము అనే విధంగా మనకు ప్లాన్ చేసి, ఇంత మంచి డిజైన్ చేసిన కంపెనీకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో, ఇలాంటి కంపెనీలో మనం ఉన్నందుకైతే నిజంగా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ లేదు. అండ్ మ్యానుఫ్యాక్చర్ బాధ లేదు. అండ్ స్టోర్ పెట్టుకోని అవసరం లేదు. జస్ట్ మనం కస్టమర్‌లని క్రియేట్ చేసుకొని, ఆ కస్టమర్‌కి వాళ్ళు వాడే దానికంటే మనది ఒకసారి మాది వాడి చూడండి. సో, దాంట్లో మీకు నచ్చితేనే మీతోని కంటిన్యూ అయితాం అనే విధంగా మనము బలవంతం చేయకుండా, మీకు నచ్చితేనే మాతోని ప్రయాణం చేయండి అనే విధంగా మనం తీసుకున్నాం కాబట్టి, సో, కస్టమర్‌లకు కూడా విజ్ఞప్తి ఏందంటే మంచి ప్రొడక్ట్‌ని ఎప్పుడైనా వాడొచ్చు. ఈ ఈ ప్రొడక్ట్‌ని మనం ఈ ఈ ఇప్పుడు వాడకున్నా గాని రానున్న ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు గాని కంపల్సరీ మనం ఇదే ప్రొడక్ట్ వాడతాం. ఎందుకంటే ఆల్‌మోస్ట్ మీకు అర్థమైతుంటది. మనం వాడుతున్న నూనెలో ఎంత కెమికల్ ఉంది. అండ్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఎంత ఎంత మోతాదులో మనకు ఉపయోగపడుతుంది అనే విషయాలు మీకు ఆల్‌మోస్ట్ మేము వీడియోలు పెడుతున్నాం. సో, అవి చూడండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. సో, వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్‌లీ వెల్కమ్ అండ్ థాంక్ యూ అండి. చూడండి డిస్‌ప్లే మీద చూసిన ప్రతి ప్రొడక్ట్ మనం బయట ఎక్కడో అక్కడ వాడుకుంటుంటాం. సో, వాటికి వీటికి డిఫరెన్స్ చూడండి. ఆ డిఫరెన్స్ చూసినాక మీకే తెలిసిపోతది. సో, ప్రొడక్ట్ విషయంలో గూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మీకెక్కడున్నా గాని ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే స్టోర్ మన నియర్